హాయ్ వర్స్ చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా విశ్వంబర గ్లిమ్స్ అండ్ టీజర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఈసారి పగడబందిగా ఎక్కడ మైనస్ లేకుండా చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు అయితే మంచి గ్లిమ్స్తో వచ్చేసింది. చాలా బాగుంది గ్లిమ్స్. ఆ విశ్వంబర్లో ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తాను. చిన్నపిల్లడు వాయిస్తో అలా వచ్చేసి చిరంజీవి గారు ఎంట్రీ, ఫోకల్ షాట్, అసలు ఫైట్ అసలు చేలో విశ్వం అనేది ఒక డిఫరెంట్ విశ్వం చూపించడం చాలా బాగుంది. నాకైతే చాలా పగడబందీగా వచ్చేస్తున్నారు చిరంజీవి గారు. విశ్వాంబరం మూవీతో చాలా బాగుంది. ఫస్ట్ అయితే టీజర్ డిఫరెంట్ నెగిటివ్ టాక్ వచ్చేసింది, కానీ ఈ టీజర్ అయితే చాలా బాగుంది. అలాగే ఎంఎం కిరవాణి గారు అయితే రెక్కొట్టేశారు. ఈ విశ్వంలో ఏం సాధించడం అనేది, ఈ లోకాలు అనేది, ఆ స్టోరీ అనేది మనం తెలుసుకోవాలి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ మూవీ ఎంత బిగ్గెస్ట్ హిట్ అయినా డైరెక్టర్ తర్వాత ఈ మూవీ చేస్తున్నారు. మూవీ కూడా చాలా పగడబందిగా వచ్చేస్తున్నారు. చాలా క్లారిటీతో, ఎక్కడ ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయకుండా మంచి క్లారిటీతో వచ్చేస్తున్నారు. ఓవరాల్గా చిరంజీవి గారి 70 బర్త్డే రోజున మంచి గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అలాగే అనిల్ రావుపూడి గారిది, అలాగే డైరెక్టర్ గారు మన విశ్వంబరి డైరెక్టర్ గారు ఇలా చాలా క్లారిటీగా గ్లిమ్స్లు అయితే ఇరగొట్టేశారు. చిరంజీవి ఫ్యాన్స్కి అంత పండగ. ఓవరాల్గా టీజర్ అయితే గ్లిమ్స్ అద్దరిపోయింది అసలు. అలాగే చిరంజీవి గారి లుక్ అయితే వేరే లెవెల్. కొంచెం టీజర్లో కొంచెం చూపించారు. ఇంకా అలాగే టీజర్ అండ్ ట్రైలర్ మూవీ అంతవరకు వెయిట్ చేద్దాం. ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే విశ్వంబర గ్లిమ్స్ చాలా బాగుంది. కిరవాణి మ్యూజిక్ బాగుంది. డైరెక్షన్ టీజర్లో చాలా రెక్కొట్టేశారు. ఓవరాల్గా విశ్వంబర టీజర్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వివికే ఫిలిమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.